హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అనగాని రాంప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే సార్ ఎలా ఉన్నారు? ఫైన్. రాజధానికి 33,000 ఎకరాలు సరిపోతుందన్న గవర్నమెంట్ ఇప్పుడు 40,000 ఎకరాలు కావాలి అని మళ్ళీ అడుగుతూ ఉంది. అంటే రైతులకి ఎలా చెప్పబోతా ఉన్నారు? ఈ 40,000 ఎకరాలు ఎలా తీసుకోబోతున్నారు? అసలు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు శివరామకృష్ణ కమిటీ ఒకటి వేసింది రాజధాని ఎక్కడ నిర్మించాలని. అప్పుడు ఇప్పుడున్న ప్రాంతం ఏదైతే రాజధానిగా డిసైడ్ చేశారో అది అనుకూలం కాదు. ప్రకాశం జిల్లా దొనబండ ఆ ప్రాంతంలో అక్కడ గవర్నమెంట్ భూమి ఉందని చెప్పేసి యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే ప్రభుత్వం రాజధాని కట్టాలంటే అటవీ భూమి బోర్డు ఉంది, ప్రభుత్వ భూమి బోర్డు అంత ఉంది. అది కాకుండా ప్రైవేటు భూముల్లో కట్టాల్సిన అవసరం ఏంటి? అసలే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. అది కాకుండా రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళు మళ్ళీ భాగస్వామ్యం చేయటం ఈ లోటు బడ్జెట్లో ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టేసుకుంటే అసలు ఎవరికి అభ్యంతరం లేదు, ఏ పార్టీ వచ్చినా అభ్యంతరం లేదు. ఈ కావాలని మన ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగే ప్రక్రియలో భాగంగా అమరావతిలో అక్కడే రాజధాని పెట్టాలని చెప్పి చివరి నిమిషంలో డిసైడ్ చేసి అప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా భూములు కొనేసుకోవటం. అదేమంటే అదొక సామాజిక వర్గానికి చెందిన రాజధాని అంటాం. కొందరు ఏమంటారు ఇక్కడ ఉన్నది ఎంతండి, సామాజిక వర్గంలో ఎంతమంది భూములు ఉన్నాయని అంటారు. అక్కడ నేను మాట్లాడేది ఏంటంటే విస్తీర్ణం వైజ్గా ఎన్ని ఎకరాలు ఉంది వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంది అనేది మాట్లాడుతున్నాను నేను. అక్కడ ఎంతమంది కొన్నారనేది కాదు, విస్తీర్ణం వైజ్గా ఆ సామాజిక వర్గానికి ఎన్ని భూములు ఉన్నాయి, మిగిలిన వాళ్ళందరికీ కలిసి ఎంత భూమి ఉందనేది నేను మాట్లాడుతున్నా. ఈ పరిస్థితిలో భాగంగా రైతులకి ఒక బాండ్ పేపర్ అనేది ఇచ్చారు అప్పట్లో 33 ఎకరాలు తీసుకున్నప్పుడు. సరే అయిపోయింది కదా, రాజధాని కడుతున్నారు కదా అనుకుంటే ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 3 రాజధానులు అని చెప్పి ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి రైతులకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాండ్ ఇచ్చారో అది కనుక తీసుకుని వెళ్ళి బ్యాంకుకి వెళితే రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ అనారోగ్య దృష్ట్యానో లేకపోతే పిల్లల చదువుల నిమిత్తమో లేకపోతే వాళ్ళ పిల్లలకి ఆడపిల్లలు పెళ్లి చేసే భాగంగా కానీ ఆ బాండ్ పేపర్ పెట్టుకుంటే బ్యాంకులో రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏంటంటే ఇది ప్రభుత్వం కింద ఉందని మేము మరి ఎందుకు ఈ రకంగా రైతుల్ని ఇబ్బంది పెట్టడం? అక్కడ భూములు తీసుకోవడమే తప్పు అది. ఎందుకంటే ప్రైవేట్ భూములు తీసుకొని రాజధాని కట్టాల్సిన అవసరం ఏంటి? అసలే రోడ్డు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అది, మళ్ళీ ఇలా భాగస్వామ్యం చేయటం. అదే ప్రభుత్వ భూముల్లో పెట్టుకుంటే నీకు అభ్యంతరం లేదు. అటు ప్రకాశం జిల్లాలో భూములు ఉన్నాయి. నా ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా మొత్తం చెప్పాడనమాట ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయని చెప్పి. అప్పుడు శివరామకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వడం ఎన్ని చేయడం వల్ల ఆ ఏరియా బాగుంటుందని చెప్పినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఏం చేసింది, ఇన్సైడర్ ట్రేడింగ్లో భాగంగా నారాయణ గారి చేత అప్పుడున్నటువంటి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి చేత ఒక కమిటీ వేసి ఆ కమిటీ వేస్తే ఏమవుతుందంటే వీళ్ళు లోకల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వ్యక్తిగత బెనిఫిట్స్ కోసం చూసి ఇక్కడే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ భూములు కొనుక్కున్నారు కాబట్టి అదే రాజధాని డిసైడ్ చేశారు. అదే శివరామకృష్ణ కమిటీ అయితే ఆ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఈ గవర్నమెంట్ రికార్డ్స్ని చూసుకొని వాళ్ళు ఎక్కడ అటవీ భూమి ఉంది, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది ఏంటని చెప్పి వాళ్ళు మాత్రం రిమోట్ ఇస్తారు. సో అలా కాకుండా ఈ నారాయణ గారి కమిటీ ద్వారా అక్కడ రాజధాని ప్రకటించేటప్పటికి మొత్తం ఒక అయిపోయితే వచ్చింది అక్కడ. కానీ ఇప్పుడు రాను కూడా మిగిలిన వాళ్ళు భూములు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. అంతకుముందు కట్టిన దానికే మాకు ఎటువంటి ఇది లేదు, ఇప్పుడు మేము భూములు ఇస్తే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చినందుకు మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మేము ఇచ్చిన భూములకి మీరు న్యాయం చేయండి ఆ తర్వాత చూస్తాం అనే లెక్కలో ఉంటున్నారు. అదే కాకుండా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మామూలుగా మనపాటి వాళ్ళం చిన్నపాటి వాళ్ళమే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం అలా పడుతుంది. అలాంటిది ఒక రాజధాని కట్టాలంటే మినిమం 10 to 15 years పట్టుద్ది ఈజీగా. అక్కడ అన్నీ వచ్చి సమకూరాలంటే కూడా అలాంటిది మరి వీళ్ళు ప్రభుత్వాలు మారితే రేపొద్దున ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మరి ఈ ప్రాసెస్లో ఇన్స్టాల్మెంట్ బేసిస్లో 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నారంటే వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే 2014-19లో అప్పట్లో కన్స్ట్రక్షన్ వాల్యూ 1,500 ఉంది మ్యాక్సిమం. బాగా హై ఎండ్ అంటే 2,000. అప్పుడు కట్టినటువంటి ఈ సెక్రటేరియట్ కానీ లేకపోతే హైకోర్టు కానీ స్క్వేర్ ఫీటు 10,000 రూపాయల చొప్పున చేశారు. అక్కడ స్క్వేర్ ఫీట్ 2,000 ఉన్నప్పుడు జనరల్గా ఈ 10,000 అంటే
దాదాపు 80% అమౌంట్ వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది, రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది. బా ఆ, ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఏదో చెబుతున్నారు 120 కోట్ల పైన ఉందని చెప్పేసి కొటేషన్లు ఇచ్చారు. అది ప్రపంచవ్యాప్తంగా ఏ రోడ్డు వేసినా కానీ 20 కోట్లు మించలేదు కిలోమీటర్కి. ఆ, మరి వీళ్ళు 120 కోట్ల పైన అంటే ఈ దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఎంత ధ్వంసం చేస్తున్నాయి, ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయి అనేది అర్థం చేసుకోవాలి. రైట్. అంటే అక్కడ సరైన గిట్టుబాటు ధరలు అవన్నీ రైతులకు ఇస్తా ఉన్నారని అనుకోవచ్చా మనం? అంటే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇప్పుడు ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా గిట్టుబాటు ధర ఎవరు? ఎందుకంటే ఆ గిట్టుబాటు ధర డిసైడ్ చేసేవాళ్ళు 4 గోళ్ల మధ్య ఏసీలో కూర్చుంటారు, వాళ్ళకి రైతు కష్టం విలువ తెలియదు. కొంత చట్టాలు చేయాలన్నా ఆ చట్టం చేసేవాళ్ళు రైతు అనేవాడు ఉంటే కదా చట్టం చేయగలిగేది. సో అక్కడ కష్టం తెలిసిన వాళ్ళు కానీ ఏం లేదు, రైతులో యూనిటీ లేదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. రైతులు యూనిటీ అంటే ప్రభుత్వం రుణమాఫీ బాండ్లు ఇచ్చి మోసం చేసినప్పుడే ఇది జరగలేదు ప్రభుత్వానికి. మాకు ప్రభుత్వం అంటే బాండ్లు ఇచ్చి మోసం చేయటం, మాకు రుణమాఫీ మాకు చెల్లించని చెప్పి అప్పుడే చేయనప్పుడు ఆ యూనిటీ ఉంటే గిట్టుబాటు ధరను సాధించుకునేవాళ్ళు కదా రైతులు. రైతుల యూనిటీ లేదు కాబట్టి రైతులను ఈ పార్టీలు ఎంతసేపు కూడా ఇటు ఆ పార్టీ ఈ పార్టీని విడగొట్టి రాజకీయం చేయటం వలన యూనిటీ లేకుండా పోయింది. వీళ్ళు అప్పుడప్పుడు ఆ పథకాన్ని ఈ పథకాన్ని చెప్పి 2000 5,000 జమ వేయటం వలన రైతులు కూడా కాముకుంటున్నారు తప్పించి వాస్తవ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర కానీ అసలు ఏమీ లేవు. అంటే ఇక్కడ చూసుకుంటే అందరూ ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ అమరావతి అమరావతి అంటున్నారు. అంటే ఇప్పటికీ 18 నెలలు పూర్తవుతోంది ప్రభుత్వం ఏర్పడి. అంటే ఈ 18 నెలల్లో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో డెవలప్మెంట్ లేదంటారు అక్కడ మొత్తం? డెవలప్మెంటు ఒకటేసారి అయ్యేది కాదు. ఈ 18 నెలల్లో ఒకటేసారి డెవలప్ అయిపోవాలి చూడాలని చెప్పడం కూడా అది నా మూర్ఖత్వం అవుతుంది. అది ఎప్పుడు కూడా హ్యూజ్ అమౌంట్లో డెవలప్మెంట్ అన్నప్పుడు అన్ని రకాలుగాను ఆలోచించి చేయాలి, కానీ ఒకటేసారిగా డెవలప్మెంట్ అనేది కాదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు. అసలు మన రాష్ట్రానికి కావాల్సినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇంతవరకు అందరూ మర్చిపోయారు. అది వస్తే బోల్డెన్ బెనిఫిట్స్ ఉంటాయి, అటు రాష్ట్రానికి బెనిఫిట్ అన్ని రకాలుగా ఉంటాయి. దాన్ని మర్చిపోయి రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం వీళ్ళ మీద ఉన్న కేసుల నిమిత్తం కానీ ఏదన్నా కానీ వీళ్ళు కేంద్రం దగ్గర నోరు విప్పుకున్న పరిస్థితిలో అన్నీ కూడా వాళ్ళు కేంద్రం ఏది చెప్తే అది తలుపుకుని రావాల్సి వస్తుంది తప్పించి ఇది తప్పు ఇది ఖండించలేని పరిస్థితిలో మన ఏపీ రాజకీయం అసలు లేదు. ఈవెన్ మన విశాఖ ఉక్కు విషయం కానీ ఏదైనా కానీ. అంటే ఇప్పుడు ఒకరిని చంపి ఒకరికి ప్రాణం పోయాలని అంటూ ఉంటారు మామూలుగా. అంటే ఇప్పుడు ప్రజల్ని చంపి అమరావతికి ప్రాణం పోయాలంటారా దీంట్లో? అక్కడ రైతులు బలైపోతున్నారు కదా. అక్కడ భూములు ఇచ్చే రైతులు వాళ్ళకి ఏంటి అటు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఈ ల్యాండ్ ఓవర్లో ఉన్నాయి. పోనీ ఆ భూమి ఇచ్చిన తాలూకా ఏదైనా పేపర్ తీసుకెళ్ళి బ్యాంకులో ఏదైనా రుణం తెచ్చుకుందామంటే ఆ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏంటి మరి వీళ్ళు? పోనీ మీరందరూ త్యాగం చేశారు కదా రాజధానికి అని చెప్పేసి ఈ పొలిటీషియన్లు పిల్లలు కానీ ఎవరైనా కానీ మీ పిల్లలు మేము చేసుకుంటాం అని చెప్పి రైతు దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడుకుంటారా? అయ్యే జరగవు, ఎవరు కూడా రారు. రైతు కర్మ రైతు అనుభవించాల్సిందే. వీళ్ళు ప్రభుత్వాలు ఆడే నాటకాల్లో రైతులు బలైపోతున్నారు. అది ఏ ప్రభుత్వం అయినా కానీ, ఒక ప్రభుత్వం గురించి నేను మాట్లాడను. ఇంక దశాబ్దాలుగా జరుగుతున్నది ఏది, రైతుల్లో యూనిటీ లేదు కాబట్టి మభ్యపెట్టి ఆ రకంగా దోసుకోవడం తప్పించి ఈ ప్రభుత్వం వలన ఏ రైతుకి కూడా న్యాయం జరగదు. అంటే ఇప్పుడు ఆ వైసీపీలో కూడా చాలా మంది నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ అక్రమాలు చేశారని అరెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రూఫ్లు చూపించి మరీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నిజంగానే ఈ అరెస్టులు ఎలా చూడాలి? అంటే నిజంగానే కావాలని అరెస్ట్ చేస్తున్నారా, లేదు అంటే ఇది ఒక డ్రామా లాగా ప్లే చేస్తున్నారా? అది అరెస్టులు చేశారంటే చేశారా లేదా అనేది కోర్టు నిర్ధారించాలి తప్పించి మిగిలిన వాళ్ళు చేసేది కాదు. కానీ ఇప్పుడు వరకు కోర్టులు చేసిన అరెస్టులు అన్నింటి మీదుగా ప్రభుత్వాన్ని ఖండిస్తానుంది. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారో ఏంటి అని చెప్పేసి కూడా. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటన్నిటికీ కూడా 41A నోటీస్ ఇచ్చి పంపించేయాలి. అలా కాకోకుండా ప్రతి వాడిని కావాలని చెప్పి అసలు నోటీస్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం వలన హైకోర్టు కూడా చాలా రకాలుగా ప్రభుత్వాన్ని ముట్టుకెళ్ళిస్తూ జరిగింది. నిజంగా అరెస్ట్ చేశారా లేదా, నేరం చేశారా లేదా కోర్టు డిసైడ్ చేయాలి. మరి అది కోర్టులో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు. కానీ ఈ కక్షపూర్తిగా ప్రవర్తిస్తుందనే మాట మాత్రం వాస్తవం. అది చట్టాలని అతిక్రమించి పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించి అరెస్ట్ చేయడం అనేది మాత్రం జరుగుతూనే ఉంది. అంటే ఇది వైసీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారు. ఇది నిజంగానే అనుకోవచ్చా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది? రెడ్ బుక్కా, బ్లూ బుక్కా, లేకపోతే ఇంకో బుక్కా, లేకపోతే వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మేము వచ్చిన తర్వాత మేము కూడా సముద్రం అవతల ఉన్నా కానీ మేము తీసుకొచ్చి ఇచ్చేస్తాం. ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడుకున్న విషయాలు తప్పించి
యాక్చువల్గా చూస్తే నిజంగా నేరం చేసిన వాళ్ళని ఎవరిని కూడా మనం వెనకేసి రాకూడదు, అది శిక్ష అనుభవించాల్సిందే. ఆ నిజంగా చేశాడా లేదా అనేది న్యాయస్థానాలు నిర్ణయించాలి. కానీ ఈ లోపల ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏదైతే వాస్తవాలు మాట్లాడి కొన్ని నిజాలు చెబుతున్నారు అలాంటి వాళ్ళని కూడా గబాలను తీసుకెళ్ళి లోపలేసేసి బెదిరించడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నాయి అవి. వీళ్ళు నిజాలు మాట్లాడకూడదు అనేది, ఎందుకంటే అధికారం ఉంది కదా మనం ఏది చేసినా ఒకటే అని చెప్పేసి. సో ఈ అధికారులు కూడా చట్టం దృష్ట్యా వెళ్ళాలి తప్పించి ఈ ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి ఆ ప్రభుత్వం అండ చూసుకొని ఈ అధికారులు కానీ బిహేవ్ చేస్తే రేపు ఇదే పరిస్థితి ఇంకో ప్రభుత్వం వస్తే వీళ్ళు మళ్ళీ కోర్టు ముందు తలకరించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎవరు కూటమి నాయకులు చెప్పింది చేస్తూ ఉన్నారు అనుకోవాలా ఇప్పుడు దీనికి? కూటమి నాయకులు అంటే పోలీసులకు కానీ అధికారులకు కానీ ఏదైతే కూటమి అధికారంలో ఉందో కూటమి చెప్తేనే అధికారులు చేస్తూ ఉన్నారా స్పష్టంగా అనుకోవాలా? స్పష్టంగా అంతే కదా మరి. ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు. అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో జగన్ గారు కూడా ప్రకటించారు, ఈ బ్లూ బుక్లో రాసుకోండి అంటున్నారు. ఇదేంటి, ఇది దేనికి దారి తీస్తుంది? అది ప్రజాస్వామ్యానికి మంచిది కదా, అది ఎవరైనా కానీ, అది ఏ పార్టీ అయినా కానీ. నిజంగా తప్పు చేశారు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయండి, కోర్టు ద్వారా శిక్షించండి, అది తప్పు లేదు, అది దాన్ని ఎవరు కాదంటానికి లేదు. ఈ కావాలని వ్యక్తిగత కేసులు కానీ పెట్టి లేకపోతే బలవంతంగా అరెస్టులు చేయించి బెయిల్ రాకుండా పీటీ వారెంట్లు వేసి ఇవన్నీ చేయడం అనేది మాత్రం చాలా తప్పది. ఇవాళ వీళ్ళు వేస్తే రేపు ఇంకోళ్ళు వేస్తారు, రేపు వాళ్ళు వేస్తే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఇంకోళ్ళు వేస్తారు. అది సమాజానికి మంచిది కాదు అది. ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా కూడా లిక్కర్ దొరికింది, డెన్. అసలు మధ్య కుంభకోణం అదైతే ఇంకా ఏకంగా అది కూడా టీడీపీకి సంబంధించి అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. టీడీపీ కూటమి వాళ్ళు ఏంటంటే ఇది మాది కాదు వైసీపీదని ఆరోపిస్తున్నారు. ఈ రెండిట్లో ఎవరిదని చూసుకోవాలి మొత్తం దీన్ని? అది డిసైడ్ చేస్తే మీరు నేను కాదు కదా. ఇప్పుడు ఏ పార్టీకైనా సరే ఫండ్ ఇస్తున్నాడంటే వాడు బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక తప్పుడు పని చేస్తున్నాడని అర్థం, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఈ ఫండ్ ఇచ్చాడు కాబట్టి ఆ ప్రభుత్వం ఆయన కాపాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు 2024 ముందల 25 టన్నుల డ్రగ్స్ని పట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో. అప్పుడు కూడా ఇది వాళ్ళది కాదు వీళ్ళది కాదు వాళ్ళది అన్నారు. అది డ్రగ్స్ ఏమైంది మరి? అది మళ్ళీ తర్వాత ఏదో డ్రగ్స్ కాదని చెప్పేసి, అంటే ఈ రాజకీయ నాయకులు ఎప్పుడైతే బయటకు వస్తారో భయం వస్తుందో వీళ్ళు వ్యవస్థను మేనేజ్ చేసేసి అది మాది కాదనో లేకపోతే అందులో ఏదో వచ్చిందని చెప్పి తప్పుకుంటున్నారు తప్పించి నిజంగా వస్తుంది మరి ఇన్వెస్టిగేషన్ చేసి ఇది వాస్తవం ప్రజల ముందు ఎందుకు పెట్టట్లేదు? ఈ రాజకీయ నాయకుల గేమ్లో ఆడే ఆటలు అంతే తప్పించి దానికి తగ్గట్టుగా మీడియా కూడా అలానే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మీడియా వాస్తవాలు చూపితే వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం కట్ చేస్తున్న ఉద్దేశం చేత వాళ్ళు కూడా గుంపులో గోవిందలాగా వెళ్ళిపోతున్నారు.